పెండింగ్ నిధుల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. 3 విడతల్లో నిధులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 2 విడతలుగా 2 ఎకరాలకు నిధులు జమ చేశారు. అయితే దాదాపు నెల రోజులైనా ఇంకా 3వ విడత నిధులు జమ చేయలేదు. అటు రైతులు యాసంగి సాగును పూర్తి చేసుకుని వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వంలోని ముఖ్యుల వద్ద 3వ విడత నిధులపైన కీలక చర్చ సాగుతోంది. తెలంగాణలో 3వ విడత రైతు భరోసా నిధుల కోసం రైతులు వేచి చూస్తున్నారు. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మేటలో సీఎం రేవంత్ భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 3,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 20 రోజుల్లో 2,650 కోట్లు రెండో విడతలో జమ చేస్తామని, ఏప్రిల్ ఆఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా కింద 9,000 కోట్లు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అయితే ఏప్రిల్ 20న రెండో విడత కింద ప్రభుత్వం 2,063 కోట్లు విడుదల చేసింది. రెండో విడత పంపిణీ చేసి నెలన్నర అవుతున్నా మిగిలిన రైతు భరోసాపై ఎలాంటి అప్డేట్ లేదు. 2 విడతల్లో కలిపి 5,510 కోట్లు పంపిణీ చేసింది. వాస్తవానికి రైతు భరోసా కింద 9,000 కోట్లు పంపిణీ చేయాలి. అంటే ఇంకా 3,490 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇక రుతుపవనాల రాకతో వానాకాలం ప్రారంభమైంది. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 2 విడతల్లో విడుదల చేసిన నిధుల తర్వాత 20 రోజుల్లో 2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతు ఖాతాల్లోకి మిగిలిన నిధులు బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నిధుల విడుదలపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమయంలోనే పెండింగ్ నిధులపైన ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతు నిరీక్షణ గురించి వివరించారు.